ఓకే, సెకండ్ రౌండ్ బజర్ రౌండ్. ఈ బజర్ రౌండ్ లో మేము ఒక క్వశ్చన్ అడుగుతాము, దానికి సంబంధించి క్లూలు ఇస్తాం. ఫస్ట్ క్లూకే మీకు ఆన్సర్ తెలిసినట్టయితే బజర్ నొక్కండి. మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్పారంటే ఫస్ట్ క్లూకి మీకు 1,00,000 రూపాయలు వస్తాయి. మీరు చెప్పింది రాంగ్ ఆన్సర్ అయితే 1,00,000 రూపాయలు పోతాయి. 10 సెకండ్లు మాత్రమే టైం ఇస్తాం. ఒకవేళ ఎవరు ఫస్ట్ క్లూకి చెప్పలేదు అనుకోండి, సెకండ్ క్లూ ఇస్తాం, కానీ అమౌంట్ తగ్గిపోతుంది. 75,000. థర్డ్ క్లూకి 50,000, ఫోర్త్ క్లూకి 25,000. ఓకే, సో రెడీ? ఈ ఫోటోల ఆధారంగా తాగే పానీయం కనిపెట్టి చెప్పండి. క్లూ నంబర్ 1. 10 సెకండ్స్ మాత్రమే, చూసుకోండి. అక్టోబర్ 1 అని రాస్తుంది. మహేష్, ఎందుకు బజర్ నొక్కావు? తెలిసి నొక్కావా, తెలియక నొక్కావా? చెప్పు. మందు. ఏ మందు? అక్టోబర్ 2 డ్రై డే కదా. ఇంత క్రియేటివిటీతో మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా ఆలోచించలేదు తెలుసా? అంటే నాకు మొన్నే ఎక్స్పీరియన్స్ అయింది. అంటే మీరు తాగే పానీయం మందు అని లాక్ చేశారు. ఓకేనా? వస్తే 1 లాక్, పోతే 1 లాక్. ఓకే. కానీ అక్టోబర్ 2వ తారీఖు గాంధీ జయంతి కాబట్టి అక్టోబర్ 1వ తారీఖున వేశారు అంటే మందు గురించి అయి ఉంటుంది. మాకు తెలిసిన పానీయం అదొకటి. ఓకే, క్లూ నంబర్ 2. గుడ్ మార్నింగ్. కాఫీ. ఆయన మందు అన్నాడుగా. గుడ్ మార్నింగ్ అంటే టీయే కదా. అంటే మార్నింగ్ కూడా తాగుతారు, హ్యాంగ్ ఓవర్. క్లూ నంబర్ 3. బొమ్మరిల్లు సినిమాలో కొంచెం కాఫీ. కుదిరితే ఒక కప్పు మందు, లేదంటే 4 మాటలు. 4వ క్లూ. మందు. కాఫీ. కాఫీ. సరే సరే, రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. వాటమ్మా వాట్ ఈస్ దిస్ అమ్మా, అరే వాటమ్మా వాట్ ఈస్ దిస్ అమ్మా, అయ్యో. సెకండ్ క్వశ్చన్. ఈ ఫోటోల ఆధారంగా పాట కనిపెట్టి చెప్పండి. చూడండి, ఫస్ట్ క్లూ. 10 సెకండ్స్ మాత్రమే, చూసుకోండి. బ్రిడ్జ్ ఉంది, నది ఉంది. టైం అప్. అక్కడ గోదావరి బ్రిడ్జ్ ఉంది. సెకండ్ క్లూ ఇస్తున్నాను. ఓకే, గోదావరి గట్టు మీద రామచిలకవే. ఆన్సర్ అయితే లాక్ చేసేసాము 75,000 కి. ఓకే. 3వ క్లూ చూద్దాం. ఎవరో గోరింటాకు పెట్టుకున్నారు. 4వ క్లూ. చందమామ. అంటే రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాము. రైట్ ఆన్సర్. వాన చినుకులు ఎట్టా తడిపితే ఎట్టాగా ఆగుతుంది వయసే, నీటి చురకలు అట్టా తగిలితే ఎట్టాగా లొంగుతుంది సొగసే. కానీ మీకు ఒక సంగతి తెలుసో లేదో, ఫస్ట్ ఆన్సర్ ఈ రౌండ్ లో రాంగ్ అయినట్టయితే సెకండ్ ఆన్సర్ కరెక్ట్ గా చెప్పిన వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుంది. ఏంటంటే ఇది ఒక ఊరు కాదు కదా, ఇది ఒక రాజ్యం. నేను మహారాణిని, మీరిద్దరు 2 రాజ్యాల వాళ్ళు. మీది చీకటి రాజ్యం, మీది ఆకలి రాజ్యం. అమ్మలకే అమ్మ, బొమ్మలకే బొమ్మ, మహారాణి గారు విచ్చేస్తున్నారు. ఓహో! రాజ్యంలో మా గురించి ఏమనుకుంటున్నారు? నిన్న మీరు రాజ్యంలో రథం మీద వెళ్తుంటే మీ విగ్గు ఊడిపోయిందట. నా విగ్గు ఊడిపోయినటువంటి విషయం ఎవరు చెప్పారు? ఇనప సామాలే, కత్తులే, బిందులకు సొట్టలేస్తాం. కరెక్ట్. పగలు మీ దగ్గర పని చేసుకుంటాం, నైట్లు బిందులకు నోట్లు వేసుకుంటాం. ఆ రాజ్యంలో ఉండేటువంటి రాజుల్ని పిలిపించుము. రండి రాజులు. మీరు ఆడా మగ? నా పరిస్థితి ఓకే. మీరు ఇందాక 2 కత్తులు తీశారు, ఏమైనా మాయమైందో చూసుకోండి.
ఆకలి రాజ్యం వారు మీ సమస్యలు ఏమిటో చెప్పుడు. మా రాజ్యములోని ప్రజలు ఆ! అల్పాహారము కింద ఆ! 25-30 ఇడ్లీలు తినేస్తున్నారో. అన్ని ఇడ్లీలు తిన్నా మీ ఒంటికి ఏది పట్టినట్టుగా కనిపించడం లేదు మహారాజా. మీ మొర మేము ఆలకించదము. మీ సమస్య ఏమిటి? సుమారాణి గారు, ఏమైంది దీనికి? మా రాజ్యములోని దీపాలు అయిపోయాయి కాబట్టి. అంటే మీ రాజ్యం పూర్తిగా చీకటిమయమైపోయిందా? అవునమ్మా. ఇతన్ని తీసుకుని వెళ్ళి అక్కడ వేసేసేయండి. ఇతను ఎప్పుడు చీకటి రాజ్యంలోనే ఉంటూ ఉంటాడు. ఇతని బాధ ఎలా ఉందంటే పూసలు, జడగంట్లు, సౌరాలు, పినీసులు ఆ టైప్ లో ఉంది మేడం. మీ సమస్యని తీర్చాలి అంటే ముందుగా నృత్య ప్రదర్శనతో మమ్మలకు ఆహ్లాదపరచవలెను. మా రాజ్యము నుంచి నృత్య ప్రదర్శన చేయగల 2 మహానుభావులు వచ్చేయండి. నాకు ఒక అవకాశం ఇచ్చినచో నేను కూడా నృత్యం చేస్తాను. నీకు 100 ఎపిసోడ్ల నుంచి మేము అవకాశమే ఇస్తున్నావు, నువ్వు వినియోగించుకోవట్లేదు. ఇది పట్టుకోండి, నేను డాన్స్ ఆడతాను. ఎవరు వీడు? నాకే ఇది ఇచ్చేసి డాన్స్ చేయడానికి పోతానంటున్నాడు. ఓకే రెడీ, ఇప్పుడు డాన్స్ చేయుడు. నేను కూడా గుంపులో గోవింద 2 స్టెప్లు ఏమంటారా? మేము వెళ్ళాక చేసేది. అసలు ఎంత బాగా చేశారంటే మా రాజ్యంలో ఎక్కడెక్కడో దాక్కున్నటువంటి పాములన్నీ కూడా బయటకు వచ్చేసాయి. తర్వాత మీరు దిగ్గు 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 నాగా నాగో నా దివ్య సుందర నాగో నాగా దిగ్గు 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 నాగా నాగో నా దివ్య సుందర నాగో నాగా. పాములాటం చూసా, పాములతో పాటు ఎలుగుబట్టి చేయడం ఇప్పుడే మొదటిసారి చూసా. చాలా బాగా చేసినారు. కానీ దీని వల్ల ఏమైనది అంటే 2 రాజ్యముల వాళ్ళు సమానంగా పర్ఫామ్ చేయడం వల్ల నేను ఎవరికి నా రాజ్యంలోని అర్ధభాగం ఇవ్వాలో నాకు అర్థం కావటం లేదు. అందుకనే ఇప్పుడు పాచికలాడదము. ఈ పాచిక ఆటలో ముందు చీకటి రాజ్యం వారు దేనిని పణంగా పెడుతున్నారు? యువరాణి వారి సవరాన్ని నేను దానం పెడుతున్నా. ఇది ఉంది కాబట్టి మీరు చూడగలుగుతున్నారు, లేకపోతే ఏం లేదు ఇక్కడ. పర్వాలేదు, రేపటి నుంచి ఏం ఉండదు అక్కడ. మరి మీరు దేన్ని పణంగా పెడుతున్నారు? బట్టలు లేకుండా ఉండగలం కానీ అన్నం లేకుండా ఉండలేము. మా బట్టలు వద్దు. ఈ పాచికల్లో నేను వేసినటువంటి సంఖ్యకి దగ్గరగా వచ్చిన వాళ్ళు గెలిచినట్టు. మూడుకి దగ్గరగా 2 అయినా ఉండొచ్చు, 4 అయినా ఉండొచ్చు, 3 అయినా ఉండొచ్చు. అహో, 4 మేమే గెలిచారు. రాజ్యం గెలిచింది. ఎవరైతే చిట్ట చివరిగా మేము తీసుకొచ్చేటువంటి ఐటమ్ మీద నిలబడి డాన్స్ చేస్తారో వారికే మా రాజ్యంలోని అర్ధభాగము రాసిచ్చదము. అలాగని పట్టుకురండి. ఆ మేకుల మీద ఎవరైతే నృత్యం చేస్తారో ఆ రాజ్యం వారికే నా రాజ్యంలోని సగము ఇచ్చదను నేను. మా రాజుగారు చేస్తారు, ఎందుకంటే ఆయన పేరులోని నటరాజు ఉన్నారు. అమ్మగారు ఒక్క నిమిషం. డబ్బులు చిల్లర డబ్బులు, కాయిన్స్. ఇక్కడ 5 రూపాయలు వచ్చేయండి నీకు. ఇందాక స్నేక్ డాన్స్ అప్పుడు పడిపోయి ఉంటాయి. వాళ్ళ దగ్గర నుంచి కూడా చిల్లర డబ్బులు. ఈ రాజ్యం ఏంటో చెప్తే మాకు మీకు మాటలు కూడా ఉండవు, అందుకే మీరే చేసి మీ రాజ్యంలో వెలుతురు లేక మీకు ధైర్యం కూడా వచ్చినది. మా రాజ్యంలో వెలుతురుంది, మీరే చేయాలి. ఆపండి. ఆపమంటున్నారు. గిట్ ఓవర్. సుమా అడ్డా మార్చి 16 నుంచి ఆదివారం సాయంత్రం 6:30కి రాబోతున్నాం. మన 3వ ప్రశ్న, ఈ ఫోటోల ఆధారంగా ఊరి పేరు కనిపెట్టి చెప్పండి. క్లూ నంబర్ 1. యువర్ టైం స్టార్ట్స్ నౌ. బనారసి సిల్క్ సారీ. ఎస్, మహేష్ విట్టా వాళ్ళు బజర్ నొక్కారు. కోల్కతా లాక్ చేయండి. కరెక్ట్ అయితే 1 లాక్, లేదంటే 1 లాక్ పోతుంది. నెక్స్ట్ క్లూ ఏంటో చూద్దాము.
శివలింగం బాహుబలి సినిమాలో నుంచి స్టిల్ చూసుకోండి. మరి ఊరి పేరు అడిగాం మేము. వారణాసి. వారణాసి అనుకుంటున్నారు. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఇందిరా మూవీ షూటింగ్ కాశీ. లొకేషన్ కాశీ. కాశీ. ఆ షూటింగ్ లొకేషన్ కాశీ, కానీ మీరు ఆల్రెడీ కల్కటా చెప్పారు. 4వ క్లూ గంగా నది ఒడ్డున ఇప్పుడు కుంభమేళా కూడా జరుగుతోంది. ప్రయాగ్రాజ్. ఓకే, రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. ఏవైందమ్మా ఈనాడు చినబోయాడే సూర్యుడు కణకణలాడే ఆ కళ్ళు కురిపించాయా కన్నీళ్ళు. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. ఈ ఫోటోల ఆధారంగా సినిమా పేరు కనిపెట్టి చెప్పండి. క్లూ నంబర్ 1. యువర్ టైం స్టార్ట్స్ నౌ. పసుపు కుంకుమ కనిపిస్తూ ఉన్నాయి అక్కడ. గంగాజలం కూడా ఉంది. సెకండ్ క్లూ జాగారం టీం చెప్పండి. అంజి. ఓకే, సో 75,000 కి లాక్ చేసాం. క్లూ నంబర్ 3. ఒక ఆయుధం కనిపిస్తుంది అక్కడ. మరి ఆ ఆయుధం అంజీ సినిమాలోదా కాదా నాకు తెలియదు. లాస్ట్ అండ్ ఫైనల్ క్లూ తపస్సు చేస్తున్న శివుడు. మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. రైట్ ఆన్సర్. మానవా మానవా ఏమి కోరిక చెప్పవా చెప్పవా జాగు చేయక